లాస్ట్ సెషన్లో మనము యూజ్ కాల్ బ్యాక్ గురించి చూసాం కదండి. అందులోనే మెమో కూడా వాడేశాను, రియాక్ట్ డాట్ మెమో అని. సో ఇప్పుడు ఆ రియాక్ట్ డాట్ మెమో గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మెమో అన్నది టు ఏం చేస్తుందంటే అది రీరెండరింగ్ అన్న కాన్సెప్ట్. ఎప్పుడు రీరెండరింగ్? ఏమన్నా ప్రాప్స్ కనుక చేంజ్ చెయ్యకపోతే, చేంజ్ అవ్వకపోతే ఆ కాంపోనెంట్ రీరెండరింగ్ అన్నది స్కిప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో మనం ఆల్రెడీ స్మాల్ ఎగ్జాంపుల్ ఐ థింక్ వి సా దట్ యూజింగ్ మెమో. ఐ థింక్ టెస్ట్ లో మనం ఇక్కడ మెమో అని పెట్టుకున్నాం చూసారా. ఈ మెమో ఇస్ నథింగ్ బట్ రియాక్ట్ లో నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. కొంతమంది ఏమో రియాక్ట్ డాట్ మెమో అని రాస్తారు. ఇలా కూడా తప్పలేదండి, ఇది కూడా కరెక్టే. బట్ ఇక నేను ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నా మెమోకి. ఆ మెమో ఇక్కడ తీసుకొచ్చాను అంతే. ఓకే. సో జనరల్గా దీని అర్థం ఏంటంటే మెమో అని అర్థము అది కాంపోనెంట్కి ఇచ్చినప్పుడు రీరెండరింగ్ అన్నది ఆపుతుంది. ఎప్పుడు? ప్రాప్స్ కనుక ఏ చేంజ్ లేకపోతే. ఓకే. ప్రాప్స్ ఇన్ ద సెన్స్ స్టేటే కదా, స్టేట్లో నుంచే మనం ప్రాప్స్ని కూడా మనం అప్డేట్ చేసుకుంటుంటాం. యాక్చువల్గా ఎప్పుడైనా సరే ప్రాప్స్ అన్నది డైరెక్ట్గా అప్డేట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రాప్స్ డాట్ టాస్క్ అని ఉందండి. మీరు దీన్ని ప్రాప్స్ డాట్ టాస్క్ ఇజ్ ఈక్వల్ టు 1 అన్నారు అనుకోండి, అప్డేట్ అవ్వదు. డైరెక్ట్గా అప్డేట్ అవ్వదు అనమాట. అది ఓన్లీ రీడ్ ఓన్లీ అవే. దాన్ని అప్డేట్ చేయాలి అంటే మీకు కావాల్సింది స్టేట్ అన్న వేరియబుల్ తీసుకోండి. స్టేట్ నుంచి ప్రాప్స్ని అప్డేట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు అదే ఒక్కసారి మళ్ళీ ఒక బెటర్ కాన్సెప్ట్ కింద మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అని అనుకుంటే ఓన్లీ ఫర్ మెమో. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వాట్ ఐల్ డూ, నేను ఒక చిన్న ఈ అప్లికేషన్ ఒకసారి పక్కకు పెడదామండి. ఇందులో రాస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో వాట్ ఐల్ డూ, నేను కొత్తగా ఒక చిన్న అప్లికేషన్ చేద్దామని చూస్తున్నాను. ఇది పేటిఎంలో ఉంది కదా. ఓకే. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో నేను ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ ట్రైనింగ్స్ మనం రియాక్ట్ ఒక టు డూ అప్లికేషన్ నుంచి ఒకటి తీసుకుంటున్నాం. ఓకే. పేటిఎం ఇక్కడ ఉంది కదా, రియాక్ట్లో తీసుకుంటాం. న్యూ ఫోల్డర్ అయితే టు డూ యాప్. సింపుల్గా చెప్తాను ఇక్కడ. సో ఐ గోయింగ్ టు ఓపెన్ మై టు డూ యాప్ హియర్. ఓపెన్ ఫోల్డర్, డాక్యుమెంట్స్, ట్రైనింగ్స్, రియాక్ట్. Where is my morning batch? JS to open చేయాలి. ఓకే. నా వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, మనకు తెలిసిందే ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ నార్మల్గా తీసుకుంటాం. రియాక్ట్ యాప్. ఓకే. టు డూ. ఓకేనా, టు డూ యాప్. సో ఆటోమేటిక్గా మనకి అది ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనకు టు డూ యాప్ అన్నది సెటప్ చేసి రెడీ చేసి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో నేను ఒక కాంపనెంట్, ఒక కౌంట్, లాస్ట్ టైం నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. కౌంట్ తీసుకోండి, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకోండి, దాన్ని రెండర్ చేయడం చూపించాను చూసారా యూజ్ కాల్ బ్యాక్లో. అలాగే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ టైప్ తీసుకుని ఈ రెండర్ మెథడ్ ఎలాగ అవుతుందో చూద్దాం. ఓకే. సో దీన్ని మనం ఎప్పుడైనా సరే మన అప్లికేషన్స్లో కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ మై నోడ్ అప్లికేషన్. ఇందులో మన ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. డాక్యుమెంట్స్, లింక్స్, బ్యాచ్, క్రియేటింగ్ వెబ్, తీసుకో. ఓకే. ఇందులో నేను ఐ రిమూవ్ మై ఎగ్జాంపుల్స్ ఫోల్డర్. ఓకే. ఇది మనకు వద్దు, ప్రస్తుతానికి డిలీట్ చేసేయండి. ఎందుకంటే మన కోడ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు పేటిఎం కోడ్. సో ఇందులోనే ఐఎమ్ గోయింగ్ టు సే అప్లోడ్ చేసేలోకి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ మై ఈ రిటర్న్ స్టేట్మెంట్ తీసేసి ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఇదంతా కూడా వద్దు కదా మనకి, ఇక్కడ వరకు తీసేయండి. సో సేమ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ హియర్. Okay. Now try to run this. Okay.
స్టార్ట్. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ ఎన్పిఎం స్టార్ట్ సింపుల్ గా చెప్తాను. ఎన్పిఎం స్టార్ట్ అన్నాను కదా, సాయి ఎన్పిఎం స్టార్ట్ వద్దు, నేను వేరే ఎన్పిఎం సంథింగ్ ఎల్స్ సాయి అంటే స్టార్ట్ అయిపోలే అని అనుకున్నారు అనుకోండి. సో మీరు ప్యాకేజ్ డాట్ లో స్క్రిప్ట్స్ మీద వర్కౌట్ చేయాలి. ఈ స్క్రిప్ట్స్ ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, మీరు ఇదే స్క్రిప్ట్స్ ని నేను ఇప్పుడు సాయి అని పెట్టుకుని ఈ స్క్రిప్ట్స్ ని ఇందులో పెడతా. ఓకే, జస్ట్ మీకు అర్థం, ఈ ప్యాకేజ్ డాట్ చేసి అర్థం చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎన్పిఎం స్టార్ట్ అన్న సాయిన్ అన్న టాస్క్ మీరు స్టార్ట్ చేసినా అదే రన్ అవుతుంది. బట్ సాయిన్ మీరు ఎన్పిఎం స్టార్ట్ అని స్టార్ట్ చేయలేరు. ఎన్పిఎం రన్ సాయి అని చేయాలి, గుర్తుపెట్టుకోండి. బట్ చేసే పని ఒకటే. ఓకే, కానీ మనము సాయి అన్నదాన్ని సెపరేట్గా చేసి పెట్టుకుంటున్నాం అనమాట. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, ఒక జస్ట్ మీకు హింట్ ఇస్తున్నాను అంతే. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసా కాబట్టి. Yes, ఇక్కడ కొంతమంది రియల్ టైంలో ఇలా స్టార్ట్ అని చెప్పినప్పుడు ఇంకా కొన్ని రాస్తారు, ఈఎస్ లింట్ అని, ఇలా కొన్ని రాసుకుంటా కాన్ఫిగరేషన్స్ వెళ్తారు అనమాట. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మన అప్లికేషన్ స్టార్ట్ చేస్తామో ఆబ్వియస్గా ఈఎస్ లింట్ రన్ చేయి, ఆబ్వియస్గా టెస్ట్ స్క్రిప్ట్స్ రన్ చేయి అని చెప్పి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవి ఇక్కడ రాస్తూ ఉంటారు అనమాట. ఓకే, దాని గురించి నేను నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇది ఇంకా ఇన్స్టలేషన్ జరుగుతుంది. Some error we got. SRC లో ఎగ్జాంపుల్స్ నాట్ ఫౌండ్. ఓకే ఓకే, మై బ్యాడ్. ఎగ్జాంపుల్ తీసేయండి. నాకు తెలిసి ఎర్రర్ బౌండరీస్ ఇవన్నీ కూడా హెచ్ఓసిస్ ఉండే ఉంటాయి. హెడర్ శాంపిల్ ఉండదు, శాంపిల్ మేక్ సెన్స్. వర్కింగ్ వర్కింగ్, యా, వెరీ గుడ్. మన అప్లికేషన్ మాకు వచ్చేసింది. ఓకే, సో లాగిన్ చేస్తే వీఆర్ వర్కింగ్. ఓకే, మన డాష్ బోర్డ్ వచ్చింది. డాష్ బోర్డ్ లో మనకి ఐటమ్స్ కనపడుతుంది. సూపర్. అప్లికేషన్ అయితే ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. ఇక్కడ కూడా నా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో సిడి టు డూ యాప్. ఓకే, ఎన్పిఎం స్టార్ట్. ఇప్పుడు ఆల్రెడీ నాకు లోకల్ హోస్ట్ 3000 స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఇది లోకల్ హోస్ట్ 3000 లో స్టార్ట్ చేయలేదు. సో ఇట్ విల్ ఆస్క్ యూ ఆటోమేటికల్లీ కెన్ ఐ స్టార్ట్ విత్ న్యూ పోర్ట్ నెంబర్. ఎస్, మనం ఎస్ అని చెప్తే ఆటోమేటిక్గా కొత్త పోర్ట్ నెంబర్ క్రియేట్ అయిపోతుంది. 3001లోకి వస్తాం అనమాట. ఓకే, నా ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకోవచ్చులే. దాంతో ప్రస్తుతానికి ఈ రోజు దాంతో ఏం చెప్పాను నేను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన అప్లికేషన్లో ఐమ్ గోయింగ్ టు టేక్ ఏ న్యూ ఒక కాంపోనెంట్ అన్నది తీసుకుంటా, లేదా యాప్ డాట్ జేఎస్లోనో సంథింగ్ అందులోనో మనం చూసుకోవచ్చు. సో ఐ కెన్ సే న్యూ ఫోల్డర్. సే ఇది నాకు టు డూ. ఓకే, టు డూ కాంపోనెంట్. కాంపోనెంట్స్ అని తీసుకోండి, అందులోనే టు డూ కాంపోనెంట్ అని ఒకటి తీసుకోండి. టు డూ హైఫన్ కాంపోనెంట్ డాట్ జేఎస్. ఓకేనా, ఈ టు డూ కాంపోనెంట్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై టు డూ ఏదో ఉంటుంది కదా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు డూ లిస్ట్ లేదా. ఓకే, టు డూ యాప్ లేదా టు డూ సంథింగ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ప్రాప్స్, ఎందుకంటే ఈ టు డూ లిస్ట్ అంతా కూడా నాకు ప్రాప్స్ నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రిటర్న్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫ్రాగ్మెంట్ ట్యాగ్. అండ్ ఇందులో నేను I'm going to say something like H2 my to-do list. Okay, and ఇందులో I'm going to take props dot to do list. Okay, dot map చేస్తాను. అండ్ ఇందులో నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఐటమ్, ఇండివిజువల్ ఐటమ్ తీసుకొచ్చి రిటర్న్. ఎల్ఐ ఉంటే బాగుంది ఇది, బట్ దట్స్ ఓకే. ఏదో పని చేద్దాం, యూఎల్ తీసుకోండి, ఈ యూఎల్ని ఇక్కడ పెట్టండి. అండ్ ప్రతిదానికి ఎల్ఐ పెట్టండి. ఎల్ఐ ఇండివిజువల్గా ఐటమ్ పెట్టండి. ఓకే, ఇది నా టు డూ యాప్ అనమాట. సో ఇప్పుడు మీకు యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి రిమూవ్ ఎవ్రీథింగ్, కుదిరితే యాప్ అనేది ఉంచండి, అది కూడా తీసేసాం. ఓకే,
ఇప్పుడు నేనేం చేస్తానంటే మెయిన్ కాంపోనెంట్లో మన లాస్ట్ టైం చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక కాంపోనెంట్ అంటే టు డూ లిస్ట్ అనేది పంపిస్తున్నాను కదా, మరి అది కావాలి కదా మనకి. సో కాన్స్టెంట్ టు డూ లిస్ట్. ఓకే, లిస్ట్ ఎల్ స్మాల్ పెట్టుకుంటాను. సెట్ టు డూ లిస్ట్ ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఓకేనా, యూజ్ స్టేట్ ఆఫ్ అరే. ఇనిషియల్గా అరే పెట్టుకోండి. ఓకే, లెట్ మీ ఇంపోర్ట్ రియాక్ట్ హియర్ ఫ్రమ్ రియా. ఓకే, అండ్ అలాగే యూజ్ స్టేట్ని కాల్ చేసుకోండి. యూజ్ స్టేట్, రైట్. ఓకే, ఇది రిటర్న్లో రాశాను అందుకే ఎర్రర్ ఇక్కడ. రైట్ హియర్ ఐ నీడ్ టు రైట్. ఓకేనా, సో ఇనీషియల్గా మీరు కావాలంటే లిస్ట్ 1 లిస్ట్ 2 ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఓకే, టు డూ ఐటమ్ 1 నేను నిలబెడతాను. అలాగే టు డూ ఐటమ్ 2 ఇనీషియల్ స్టేటే కాబట్టి ఐటమ్ 2 నేను నిలబెట్టాను. ఫస్ట్ ప్రస్తుతానికి అలా చూపిద్దాం. సో ఇక్కడ నేను నా కాంపోనెంట్ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ టు డూ లిస్ట్ అంతేనా, దీనికి ఎక్స్పోర్ట్ రాయలేరు కదా. టు డూస్ export default. Okay, let's import that to-dos from the component. ఆ కాంపోనెంట్స్ తీసుకొచ్చి మీరు ఇక్కడ రిటర్న్ లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మీరు ఈ టు డూ లిస్ట్ అనేది పంపించండి. అంతే కదా, మరి అక్కడ మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ టాప్స్ లో టు డూ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ రన్ చేస్తే ఆ టు డూ లిస్ట్ అనేది కనబడుతుంది అక్కడ, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు పంపిస్తున్నారు కాబట్టి. అది కూడా చూద్దాం. గో టు యువర్ వ్యూ, చూడండి మై టు డూ లిస్ట్ 1, టు డూ లిస్ట్ టు డూ ఐటమ్ 1, టు డూ ఐటమ్ 2. సరిపోయింది కదా. సో ఈ సెంటర్ చేద్దాం. ఓకే, నాకు కొంచెం క్లారిటీ లేదనుకుంటే కనుక డివ్. ఓకే, క్లాస్ నేమ్ కంటైనర్ అండ్ ఓకే. నా యాప్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళి సింపుల్ గా డాట్ కంటైనర్ విత్ ఒక 400 చిన్నగా సరిపోతుంది. మార్జిన్ 0 ఆటో. ఓకేనా, రైట్, వెరీ గుడ్. మీ టు డూ లిస్ట్ అనేది కనబడుతుంది. దీంతో పాటు నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ తీసుకున్నాను. ఓకే, యాప్ డాట్ జేఎస్లోనే డైరెక్ట్గా ఐమ్ గోయింగ్ టు సే కౌంట్. సెట్ సెట్ కౌంట్ is equal to use state of ఇనీషియల్గా 0 పెడుతుంది. ఓకే, నా ఇప్పుడు ఈ కాంపోనెంట్ నేను ఏం చేస్తానంటే టు డూ లిస్ట్ అన్నది ఎక్స్టర్నల్ కాంపోనెంట్ అంటే చైల్డ్ అనుకోండి. ఇప్పుడు ఈ కౌంట్ ఇంక్రిమెంట్ అంతా కూడా నేను ఇదే కాంపోనెంట్లో అంటే రూట్ ఫోల్డర్లోనే చేసేస్తాను. రూట్ కాంపోనెంట్లో చేస్తున్నాను, వచ్చేసి యాప్ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఐమ్ గోయింగ్ టు టేక్ ఒక బటన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో ఆన్ క్లిక్ ఇస్ ఈక్వల్ టు ఐమ్ గోయింగ్ టు సే ఇంక్రిమెంట్. ఓకేనా, సో ఆ ఇంక్రిమెంట్ కోసం ఇంక్రిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఒక యారో ఫంక్షన్ తీసుకుంది, ఇందులో ఇంక్రిమెంట్ రాస్తాం. ఓకే, ఇంక్రిమెంట్ రాసేటప్పుడు సెట్ కౌంట్ ఆఫ్ స్టేట్ సెట్ మెథడ్ తీసుకుని సెట్ కౌంట్ ఆఫ్ అందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపించి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక పారామీటర్ ఉంది ఆల్రెడీ. ఓకే, కరెంట్ వాల్యూ మీకు అర్థం అవడం కోసం రాస్తాం. కరెంట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ +1 సరిపోతుందంటారా. ఇది సెటర్ మెథడ్, ఇది ఒక మెథడ్. ఇందులో కాల్ బ్యాక్ పంపించాలి, పంపిస్తున్నా కదా, ఇది కాల్ బ్యాక్ కదా. కాల్ బ్యాక్ లో కరెంట్ వాల్యూ అన్నది ఒక పారామీటర్ వస్తే, కరెంట్ వాల్యూ అంటే ఇనీషియల్ గా ఇందులో ఎంత ఉంటే అంత. సారీ, ఇందులో ఇనీషియల్ గా 0 ఉంది, 0 వచ్చింది, 0 + 1 1 అయింది. 1 కాస్త ఈ సెట్ కౌంట్ అప్డేట్ అయిపోయి కౌంట్ 1 అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్, నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ పెట్టి కౌంట్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ లో కౌంట్. ఓకే, సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓకే బటన్ కి నేమ్ లేదా ఇంక్రిమెంట్. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సింపుల్ గా రాశాను లాజిక్, రైట్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వల్ల మనకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే ఏంటి, రీరెండరింగ్ అన్నది జరుగుతుంది. రీరెండరింగ్ అంటే అర్థం ఏంటంటే 1 మినిట్ ముందు ఈ కాంపోనెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ రిటర్న్ కి ముందే అంటే ఆ కాంపోనెంట్ లోడ్ అవుతుందా లేదా అని చూడడం కోసం నేను ఒక కన్సోల్ పెడుతున్నా. దిస్ కాంపోనెంట్
is re-rendering. ఓకేనా? నా గో టు యువర్ అప్లికేషన్, ఐ మీన్ వెబ్లోకి వెళ్ళండి, ఇన్స్పెక్ట్ చేయండి, గో టు కన్సోల్. సి, ఇనీషియల్గా అయితే కనబడుతుంది ఎందుకంటే కాంపోనెంట్ లోడ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేసిన ప్రతిసారి కూడా మీకు టు డూ యాప్ అన్నది లోడ్ అవుతూ ఉంది. అది రీరెండరింగ్ అంటున్నారు కదా సార్, దాని అర్థం ఏంటంటే మీరు ఇండెక్స్ డాట్ జేఎస్లోకి వెళ్తే, ఓకే, ఇండెక్స్ డాట్ జేఎస్లోకి వెళ్తే మీరు ఇక్కడ రియాక్ట్ డౌన్ డాట్ క్రియేట్ రూట్ ఆఫ్ రూట్ ఎలిమెంట్ చేసి ఈ రూట్ ఎలిమెంట్ లోకి ఈ యాప్ అన్నది మళ్ళీ మళ్ళీ ఇంజెక్ట్ అవుతుంది. ఎందుకంటే చేంజ్ కనబడుతుంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు చేంజ్ కనబడుతుంది. ఐ మీన్ టు సే, ఈ కౌంట్ వేర్ ఇస్ దట్, ఈ కౌంట్ అన్న చేంజ్ ఇంక్రిమెంట్ అన్న బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు కౌంట్ అన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, అంటే చేంజ్ కనబడుతుంది. సపోజ్ నేను దీన్ని హైడ్ చేసేసా, నేనేం చెయ్యట్లా, ఒకసారి ట్రై చేద్దాం. గో టు యువర్ అప్లికేషన్, రీలోడ్, క్లియర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జరగట్లేదు చూడండి. అంటే ఎక్కడా కూడా ఏ వేరియబుల్, ఏ స్టేట్ కానీ ఏ ప్రాప్ కానీ అప్డేట్ అవ్వట్లేదు. మీకు అర్థమైందా? దీన్నే డిఫింగ్ అల్గారిథం మనం ఫస్ట్ లో అనుకున్నాం ఏంటంటే వర్చువల్ డౌన్. ఇప్పుడు నాకు ఎక్కడ ఏ చేంజ్ జరగట్ల కాబట్టి మీకు ఆ కన్సోల్ రావట్లేదు. ఓకేనా? చెక్ చేసుకుంటుంది ప్రీవియస్ వాల్యూ, కరెంట్ వాల్యూ. ఇప్పుడు ఇనిషియల్ గా పోనీ లేకపోతే ఒక పని చేద్దాం, ఇక్కడ సెట్ కౌంట్ లోనే నేను కరెంట్ వాల్యూ ప్లస్ అలా వదిలేయండి, జీరో కదా, మారదు. సో ఇనిషియల్ గా ఫస్ట్ టైం అయితే లోడ్ అయ్యింది, సెకండ్ టైం కూడా లోడ్ అవ్వట్లేదు. ఎందుకు లోడ్ అవ్వట్లేదు? ఏ మరి నేను సెట్ కౌంట్ అప్డేట్ చేస్తున్నా కదా. అప్డేట్ చేస్తున్నారు, దేంతో అప్డేట్ చేస్తున్నారు? మళ్ళీ జీరోతోనే అప్డేట్ చేస్తున్నారు. ఇనీషియల్ వాల్యూ జీరో, మళ్ళీ దాన్ని జీరోతోనే అప్డేట్ చేస్తున్నారు. అప్పుడు రియాక్ట్ ఎలా ఆలోచిస్తుంది? జీరో అప్డేట్ చేస్తున్నాడు, ప్రీవియస్ వాల్యూ జీరోనే, కరెంట్ వాల్యూ జీరోనే, నేను ఎందుకు అప్డేట్ చేయాలని అది అప్డేట్ చేయదు. అప్డేషన్ ఇన్ ద సెన్స్ రీరెండరింగ్. అంటే మనం వర్చువల్ డామ్ లో, అంటే రియల్ డామ్ లోకి, బ్రౌజర్ లో డామ్ ఉంటుంది కదా, ఈ రియాక్ట్ లో వర్చువల్ డాము యాక్చువల్ గా ఉన్న బ్రౌజర్ లో ఉన్న యాక్చువల్ డాము కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుంటే చేంజ్ లేదు, జీరో జీరో. అయితే నేను ఎందుకు అప్డేట్ చేయను, రైట్ తీసుకొని చెప్పి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే చేంజ్ అన్నది కనపడుతుందో, ఇప్పుడు పోనీ సాయి దీనికి జీరో ప్లస్ జీరో పెట్టు అనుకుందాం అట్లీస్ట్. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇనిషియల్ గా లోడింగ్ టైం నేను రిఫ్రెష్ చేసే కాబట్టి ఆటోమేటిక్ గా లోడింగ్ టైంలో లోడ్ అవుతుంది, ఎందుకంటే అన్ని సెటప్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, క్లియర్. అయినా కూడా అవ్వట్లేదు ఎందుకు? ఈవెన్ రిజల్ట్ వచ్చి జీరోయే కదా, జీరో ప్లస్ జీరో జీరో. దానికి అర్థం అవుతుంది అది, మన రియాక్ట్ అర్థం చేసుకుంటుంది. వీడు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది జీరోనే. సో వాడు అల్గోరిథంలో ఏం చేస్తాడు, ప్రీవియస్ స్టేట్ జీరో ఉంది, కరెంట్ స్టేట్ జీరో ఉంది, సో అప్డేట్ చేయగలదు. దెర్ ఇస్ నో చేంజ్. అర్థమైందా? అప్పుడు ఈ ఇలాంటి చేంజెస్ ఏదర్ ప్రాప్ అప్డేట్ అయితే గనక, ప్రాప్ ఇన్ ద సెన్స్ ఇది దీని ప్రాప్ అంటాం, ఇది స్టేట్ వేరియబుల్లే కానీ ఈ వేరియబుల్ ని మనం ప్రాప్ కింద మెన్షన్ చేస్తాం అనమాట. అందుకే ప్రాప్ అన్నా, కంగారు పడకండి వాటికి. మీరు స్టేటే వాడతాం కానీ స్టేట్ అప్డేట్ అవుతున్నప్పుడే రీరెండరింగ్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ప్రాప్ అప్డేట్ అవ్వదు. ప్రాప్ నే స్టేట్ వాల్యూ కింద మార్చుకుంటే అప్డేట్ చేసుకుంటాం. ఓకే, సో కానీ సాయి అసలు ఈ టు డూ లిస్ట్ తో సంబంధం ఏముంది అంటే కనుక, టు డూ లిస్ట్ లో ఇందులో ఉన్న టు డూ పేరెంట్ లో ఉన్న టు డూ లిస్ట్ అన్న ఒక ప్రాప్ వాల్యూని పంపిస్తున్నాం. నేను ఏమన్నాను, ప్రాప్ అప్డేట్ అవుతుంది అని అంటే రీరెండరింగ్ జరుగుతుంది అన్న, అంటే ఇక్కడ డిపెండెన్సీ జరిగింది. అవునా? డిపెండెన్సీ జరగడం వల్ల ఈ కాంపోనెంట్ కూడా, ఈ యాప్ డాట్ జేఎస్ లో ఉన్న కాంపోనెంట్ ఇదంతా రీరెండర్ జరగడం వల్ల ఇది కూడా రీరెండర్ జరుగుతుంది, టు డూ కూడా. మరి నాకు వద్దు సాయి, దీంట్లో ఏం చేంజ్ లేదు కదా అని అనుకుంటాం జనరల్ గా. అప్పుడు మనకి యూజ్ అయ్యేదే మేము. ఓకేనా? అప్పుడు మనకి కాంపోనెంట్ ని రీరెండర్ చేయకుండా ఆపి మనకి పెర్ఫార్మెన్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేసి, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఇష్యూ కదా, నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు టు డూ ఎందుకు, టు డూతో నాకు పనే లేదు అసలు. టు డూ అన్న కాంపోనెంట్ తో నాకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నాకు అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి నాకు దాంతో పనే లేదు. మరి దాన్ని ఎందుకు మనము మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి కదా. కాబట్టి ఇక్కడ నేను లెట్ మీ రివర్ట్ దిస్ బ్యాక్ వన్. ఓకే, గో టు యువర్ టు డూ, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకో. ఇంపోర్ట్, నేను చెప్పా కదా చాలా మంది రియాక్ట్ డాట్ మెమో రాస్తారని, అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ రియాక్ట్ డాట్ ఇలా రాస్తారు, సేవ్. ఇప్పుడు మీరు రీలోడ్ చేయడం ఒకసారి, ఫస్ట్ టైం అయితే లోడ్ అవుతుంది, అది దట్స్ కామన్. అండ్ డోంట్ ఫర్గెట్ ఈ వార్నింగ్ వదిలేసండి, ప్రస్తుతానికి క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేయండి.
రీరెండరింగ్ జరగట్ల. ఎందుకంటే నేను రియాక్ట్ డాట్ మెమో అన్నది పెట్టాను. ఓకే. సాయి మరి రియాక్ట్ డాట్ మెమో పెట్టారు, బాగానే ఉంది. రియాక్ట్ డాట్ మెమోలో ఏం రాసుంటారు? ఇది ఒక హెచ్ఓసి అండి, నేను చెప్తున్నా. ఓకే. యాజ్ పర్ మై రీసెర్చ్, రీసెర్చ్ అనే కాదు, మీరు ఎక్కడైనా దీని గురించి స్టడీ చేసినా కూడా ఇది హెచ్ఓసి అంటే ఇది ఒక కాంపనెంట్. మెమో అన్నది ఒక కాంపనెంట్. జస్ట్ లైక్ మనం లాస్ట్ టైం హెచ్ఓసి ఒకటి రాసి చూసాం చూసారు, అలాంటిది. మరి అందులో ఈ రీరెండరింగ్ అవ్వకుండా ఎలాగ కంట్రోల్ చేసుంటారో అని అడిగితే కనుక, రీరెండరింగ్ అన్న దానికి మనకి షుడ్ కాంపొనెంట్ అప్డేట్ అని ఒక మెథడ్ ఉంటుంది. షుడ్ కాంపొనెంట్ అప్డేట్ అనుకుంటుంది. డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ ఏదో ఉంటుంది. డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్, ఇలా ఒక మెథడ్ ఉంది. ఓకే. రియాక్ట్ లైఫ్ సైకిల్లో. ఓకే. షుడ్ కాంపొనెంట్ అప్డేట్, రియాక్ట్ డిరైవ్, నేను గుర్తొస్తే చెప్తానంటే ఇలాంటి ఒక స్టేట్ ఉంది అనమాట. అంటే ఒక కాంపొనెంట్ మనము ఎర్రర్ బౌండరీలో డిడ్ క్యాచ్ అనేది ఎలా రాసామో అలాంటిదే ఇది కూడా. ఓకే. సో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. షుడ్ కాంపొనెంట్ అప్డేట్ ఒకటి కాంపొనెంట్ అప్డేట్ ఇది ఉంది, గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అండి. ఇది ఒకటి ఉంది కొత్త. ఇది మనకి ఇప్పుడు ఫంక్షనల్ కాంపొనెంట్ లో వీటిని మనం హ్యాండిల్ చేయలేము. ఓకే. ఇది ఒకటి ఉంది, స్టేట్ ని ప్రాప్స్ నుంచి తెచ్చుకో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది అనమాట. ఇది ఇంకొక మెథడ్ ఉంది, కానీ కాంపొనెంట్ అప్డేట్ కి షుడ్ కాంపొనెంట్ అప్డేట్ ఒకటి. అది నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. చూద్దాం, నేను చూస్తాను. ఇదైతే యూజ్ చేస్తాం. ఈ మెమోలో ఇది యూజ్ చేసి ప్రాప్స్ అప్డేట్ అయ్యిందా లేదా గెట్ చేసుకుంటే దాన్ని బట్టి ఈ టు డూ యాప్ని రీరెండర్ చేస్తాడు, లేకపోతే చేయడం అనమాట. సారీ, మీరు ఏదో చెప్తున్నారండి. ఓకే. ఓకే. ఇలాంటి మెథడ్స్ ఉంటాయి కదా, లైఫ్ సైకిల్ మెథడ్స్. ఇందులో అన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్ మనం ఫంక్షనల్ కాంపొనెంట్ లో వాడలేము. వాడలేనప్పుడు ఇలాంటి క్లాస్ కాంపొనెంట్స్ ద్వారా హెచ్ఓఎస్ చేసుకుంటూ వాడుతూ ఉంటాం అనమాట. ఓకే. కూల్. ఓకే. ఇది మెమో అంటే కాంపొనెంట్ ని మెమరైజ్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి డెఫినేషన్, మెమొరైజ్. ఈ వర్డింగ్ యూజ్ చేయాలి. అండ్ ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎదుటోడికి మనం చెప్పేది, మనకి సబ్జెక్ట్ క్లియర్ గానే ఉంది, మనం ఆ వర్డింగ్స్ వాడకుండా మనం ఆన్సర్ చెప్పినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి వీడు కరెక్ట్ చెప్పలేదేమో అని అనుకుంటారు. ఓకే. ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు నా కొలీగ్స్ తో కూడా చాలా మందితో నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. వాడు ఎగ్జాక్ట్ గా డెఫినేషన్ లో ఉన్న వర్డింగ్ వాడలేదు అంటాడు, కానీ వాడు చెప్పేది కరెక్టే. నేనే ఉన్నా, నేను అదేం చెప్పి ఈ కాన్సెప్ట్ అంతా రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, కానీ ఇందులో మెమరైజ్ అన్న వాల్యూ, ఆ వర్డ్ వాడలేదు, వాడు తప్పు చెప్పాడు అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి డెఫినేషన్ లో వర్డ్స్ వాడుతూ ఉండండి. కాబట్టి టు మెమరైజ్ ద కాంపోనెంట్ మెమో. లాస్ట్ సెషన్ లో మనం యూజ్ కాల్ బ్యాక్ వాడాం. టు మెమరైజ్ ద కాల్ బ్యాక్, గుర్తుపెట్టుకోండి. ఓకే. మెమరైజ్ ద కాల్, అది మెమరైజ్ చేసుకుంటుంది అనమాట. చేసుకుని ఏమన్నా చేంజ్ కనబడితే తప్ప అది మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేయకుండా ఆపుతుంది. ఓకే. దట్ ఈస్ వాట్ యూజ్ కాల్ బ్యాక్ అండ్ రియాక్ట్ డాట్ మెమో. ఓకే. నెక్స్ట్ మనకున్నది యూజ్ మెమో. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ బిట్వీన్ యూజ్ మెమో అండ్ రియాక్ట్ డాట్ మెమో, అందులోనే ఉంది అసలు యాక్చువల్ డిఫరెన్స్. చాలా మంది ఎలా అడుగుతారంటే కెన్ యూ గివ్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ మెమో అండ్ యూజ్ మెమో అని అడుగుతారు. మెమో అండ్ యూజ్ మెమో. ఓకే. అంటే ఇక్కడ కూడా మెమరైజ్ అన్న వర్డ్ వాడతాం. సరే సాయి, మెమరైజ్ అంటాం. మెమరైజ్ అంటే ఏంటంటే ఏం లేదండి, క్యాషింగ్. అది క్యాషీ చేసుకుంటుంది అంతే. మెమరైజ్ అంటే మళ్ళీ కొత్తగా ఆలోచించకండి. ఓకేనా. మనం ఇచ్చే వాల్యూని కానీ, మనం ఇచ్చే కాంపోనెంట్ కానీ, మనం ఇచ్చే కాల్ బ్యాక్ని కానీ క్యాషీ చేసుకుంటుంది, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే. ఓకేనా. సో మనం రెండు ఆల్రెడీ చూసాం, కాంపోనెంట్ ని రీరెండరింగ్ ఎలా కాపాలి, కాల్ బ్యాక్స్ రీరెండరింగ్ ఎలా కాపాలో మనం చూసుకున్నాం. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక వాల్యూని ఎలా మెమరైజ్ చేసుకోవాలి అని. ఓకేనా. అంటే వాల్యూ అప్డేట్ అవ్వకుండా మనం దాన్నే మళ్ళీ మళ్ళీ ఎందుకు మనం అప్డేట్ చేయడం. ఓకే. సో దానికోసం మనము యూజ్ మెమో అన్నది వాడుతూ ఉంటాము.
అంటే మీరు 1 minute. ఓకే, సరే. జనరల్గా మీరు మెమరైజ్ చేస్తున్నాను అంటున్నాను కదా, ఇప్పుడు ఈ మరి యూజ్ మెమోకి యూజ్ కాల్ బ్యాక్ కూడా డిఫరెన్స్ అడుగుతున్నారు అంటారు. చాలా మంది డిఫరెన్స్ బిట్వీన్ యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్ కూడా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, యూజ్ మెమో టు మెమరైజ్ ఎ వాల్యూ, యూజ్ కాల్ బ్యాక్ టు మెమరైజ్ ద కాల్ బ్యాక్. ఓకేనా? ఇక్కడ అది ఎగ్జాంపుల్ చూపిస్తా. నేను ఫుడూలో ఉన్నాను, ఫుడూ ద యాప్ కాంపొనెంట్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. లెట్స్ సే ఎక్స్టర్నల్ గా ఒక ఫంక్షన్, ఒక యూటిలిటీ నుంచో ఏదో యూటిల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ తీసుకుంది నా ఫైల్. లెట్స్ టేక్ ఏ ఫోల్డర్ సే యూటిల్స్. ఓకే, యూటిల్స్ లో ఐమ్ గోయింగ్ టు సే యూటిల్స్ డాట్ జేఎస్, లేకపోతే హెల్పర్స్ డాట్ జేఎస్ ఉంటుంది కదా. అలా తీసుకొని ఇందులో నేను ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటా. ఓకేనా? ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్. ఓకే, అండ్ ఐమ్ గోయింగ్ టు సే ఏం చేద్దాం, ఒక ర్యాండమ్ వాల్యూ. ఓకే, సమ్ వాల్యూ. ఓకే, రిటర్న్ వాల్యూ ఏదో. యాక్చువల్గా లాజిక్ రాసుకుంటే బాగుంటుంది, బట్ నేను అప్పుడు సింపుల్గా రిటర్న్ చేస్తాను. ఓ చిన్న క్యాలిక్యులేషన్ చేసి ఓ రిటర్న్ చేస్తాను అనమాట. ఎలా చేస్తారంటే ఫర్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ 20, ఐ ప్లస్ ప్లస్. ఒక లూప్ రన్ చేసి, ఓకే, ఇందులో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ, అది ఇక్కడ తీసుకోండి, లెట్ నంబర్. ఓకే, నెంబర్ తీసుకోకండి, నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ గా నేను 0 అంటున్నాను. సో ఫైనల్ గా ఇది బయటకు వచ్చేటప్పటికి నమ్ ఇజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 ఇలా రాయొచ్చు, లేకపోతే నమ్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ ఐ. ఐతో యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఆ లూప్ అంత 20 టైమ్స్ రన్ అవుతుంది. 20 టైమ్స్ కి నమ్ అప్డేట్ అయ్యింది అంటే నాకు 19 ఏదో కనబడుతుంది వాల్యూ. ఓకే, లేదు ఇలా కాదు ఇంకొకటి ఏమైనా తీసుకుందాం అంటే కనుక ఇది చేద్దాం, మ్యాథ్ డాట్ ర్యాండమ్ పెట్టండి. మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటే ఎవ్రీ టైం మనకు జరిగినప్పుడు ర్యాండమ్ నెంబర్ తీసుకుంటాం అంటే అప్పుడు మీకు తేడా కొట్టేస్తుంది. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ లిమిట్, ఒక లిమిట్ తెచ్చుకుంటున్నాను. ఆ లిమిట్ ఇక్కడ పెడతా. అలా పెడదామా? దట్స్ ఫైన్. ఓకే, ఇనీషియల్గా అయితే 20 ఉంచండి. లెట్స్ కీప్ ఇట్ 20. లెట్ మీ టెల్ యూ దట్. అండ్ రిటర్న్ నంబర్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మీ యాప్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ చేసుకుని, ఓకే, ఇంపోర్ట్ వాల్యూ. ఓకే, రిటర్న్ వాల్యూ తెచ్చుకుని దీన్ని ఒక కాన్స్టెంట్ కింద తీసుకుంటాను. తీసుకుని దాంట్లో యూజ్ చేసుకుంటా కాన్స్టెంట్ సంథింగ్ లైక్ మ్యాథ్ వాల్యూ. ఓకేనా? ఏదో పెడుతున్నా, మ్యాథ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ వాల్యూ ఆఫ్ అని చెప్పి తెచ్చుకున్నా. అంటే 0 నుంచి 20 వరకు లూప్ రొటేట్ అయ్యి నమ్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే నాకు వాల్యూ వస్తుంది. అవునా? ఈ వాల్యూ తీసుకొచ్చి ఐమ్ గోయింగ్ టు టేక్ ఇంక్రిమెంట్ కన్నా ముందే ఐ టేక్ అనదర్ పారాగ్రాఫ్ సే వాల్యూ లేదా టోటల్ వాల్యూ ఏదో, టోటల్ వాల్యూ కాలం ఎక్స్ప్రెషన్లో నేను ఆ మ్యాథ్ వాల్యూ పెట్టాను. ఇక్కడ 190 కనబడింది. ఓకే, అండ్ యూటిల్స్ లో ఏదైతే నేను వాడుతున్నానో కీప్ ఏ కన్సోల్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఓకే, కాలింగ్ హియర్. ఓకేనా? ఒక చిన్న మెసేజ్ కాలింగ్ హియర్ అని పెట్టారు. మీరు చూడండి కాలింగ్ హియర్ కనబడింది. ఓకే, నా ట్రై టు అప్డేట్ యువర్ ఇంక్రిమెంట్. నేను ఇంక్రిమెంట్ బటన్ కొడుతుంటే మీరు చూస్తున్నారా కాలింగ్ హియర్ అన్నది కాల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, నాకు అసలు వాల్యూ అప్డేట్ అవ్వట్లే. ఎవ్రీ టైం 190 మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఎవ్రీ టైం 190, బట్ స్టిల్ ఆ మెథడ్ యూటిల్స్ లో ఉన్న మెథడ్ కాల్ అయిపోతుంది. ప్రాబ్లమే కదా. నేను అసలు దానికి సంబంధమే లేదు. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తున్నానో ఇందులో ఉన్న స్టేట్ రీఅప్డేట్ అవ్వడం. ఈ కౌంట్ అన్నది ఒక్క చిన్న స్టేట్ వాల్యూ అప్డేట్ అవడం వల్ల కాంపొనెంట్ మొత్తం రీరెండర్ చేసేసుకోవడానికి చూస్తుంది అనమాట.
అంటే కాంపోనెంట్ అప్డేట్ అయినట్టే కదా. మనకి యాక్చువల్గా కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్లో ఆలోచించండి. కాంపోనెంట్ లోడింగ్ ఉంది, ఓకేనా, కాంపోనెంట్ అప్డేటింగ్ ఉంది, లేకపోతే ఒకసారి గూగుల్లో వెళ్దాం. ఓకే, రియాక్ట్ లైఫ్ సైకిల్. మెథడ్స్ గురించి మాట్లాడట్లేదండి, నేను సింపుల్గా రియాక్ట్ లైఫ్ సైకిల్లో మీకు త్రీ త్రీ స్టేజెస్ ఉన్నాయి, అవునా. ఇది మీకు మోస్ట్ దగ్గర వచ్చింది. ఓకే, రిజల్ట్ ఇమేజ్. యా, ఇక్కడ మీరు ఇదంతా మర్చిపోండి, మీరు ముందు ఆలోచించాల్సిన మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. మౌంటింగ్ అంటే లోడింగ్ టైం, లోడ్ అయిపోయింది. ఓకే, అప్డేటింగ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, న్యూ ప్రాప్స్, గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్. ఓకే, షుడ్ కాంపోనెంట్ అప్డేట్, ఇవన్నీ అప్డేట్ టైంలో అనమాట. అప్డేట్ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశానో ఎవ్రీ టైం ఆ కాంపోనెంట్ అప్డేటింగ్ జరుగుతుంది కదా, అంటే అందులో ఒక స్టేట్ అప్డేట్ అవుతుంది. ఆ స్టేట్ అప్డేట్ అవుతున్నప్పుడు ఈ అప్డేటింగ్ అన్న కాన్సెప్ట్ కామన్ గా జరుగుతూనే ఉంటుంది. మీరు లోడ్ మౌంటింగ్ చేయట్లా, అన్మౌంటింగ్ చేయట్లా. అందుకే ఈ త్రీ కేసెస్ ప్రాబ్లం అవుతున్నాయి. ఒకటి, యూజ్ మెమో చూస్తాం, ఇప్పుడు యూజ్ మెమో మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకటి యూజ్ కాల్ బ్యాక్ చూసాం, మెమో చూసాం. ఈ పర్టికులర్ యాప్ అన్న కాంపోనెంట్ రీరెండర్ అవ్వడం వల్ల, అంటే రీరెండరింగ్ కాదు, అప్డేట్ అవ్వడం వల్ల. అప్డేట్ అంటే ఎలా అవుతుంది, అందులో ఒక స్టేట్ అన్నది అప్డేట్ అవుతుంది. ఒక స్టేట్ అప్డేట్ అవడంతోనే కాంపోనెంట్ అన్నది రీరెండరింగ్ జరగడం మొదలెట్టింది. మరి ఈ రీరెండరింగ్ జరుగుతున్నప్పుడు చైల్డ్స్ కానీ, మనం ఇలా రాస్తున్న కాల్ బ్యాక్స్ కానీ, లేకపోతే వాల్యూస్ కానీ రీరెండరింగ్ అంటే రీఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు మనం ఏదో ఒక 25 లైన్స్లో చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి ఏదో ఒక చిన్న వాల్యూని అప్డేట్ చేయడము, చిన్న మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడమో చూస్తున్నాం, బాగానే ఉంది. రేపు పొద్దున్న మీరు రియల్ టైంలోకి వెళ్ళేటప్పటికి ల్యాక్స్ ఆఫ్ లైన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతారు, అంటే కాంపోనెంట్స్ లో స్ప్లిట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, థౌసండ్స్ ఆఫ్ లైన్స్. మరి అప్పుడు ఇలాంటి రీరెండరింగ్ వల్ల ఇష్యూస్ వస్తే పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయిపోతుంది కదా ఆబ్వియస్ గా. అంతే కదా, పెర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. నాకు ఇంకో డౌట్ వచ్చింది, అంటే నేను ట్రై చేయాలా, లెట్ మీ డూ దట్. ఇప్పుడు టు డూ యాప్ లాంటిదే, నేను ఇంకొక యాప్ పెడతా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ న్యూ ఫైల్, సే సంథింగ్ లైక్ హెడర్ అని తీసుకోండి. ప్రస్తుతానికి హెడర్ అయిపోయింది, నేను డిలీట్ చేసేస్తాను ఇది మళ్ళీ, జస్ట్ ఒక్క ట్రై అంతే. ఓకే, ఇందులో కాంపనెంట్ వాడి కాన్స్టెంట్, ఐఎమ్ గోయింగ్ టు సే హెడర్ is equal to return h1 header component export default header. ఓకే, హెడర్ని ఎక్స్పోర్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఇందులో కూడా కన్సోల్ పెట్టండి, నాకు ఒక అంటే చైల్డ్లో బట్టి చూద్దామని నాకు ఒక ఐడియా వచ్చింది. దిస్ ఈజ్ హెడర్. ఇప్పుడు టు డూ యాప్ ఏదైతే ఉందో, ఓకే, టు డూ యాప్లో నేను ఈ కాంపోనెంట్ని ఆఫ్టర్, లేకపోతే పైన హెడర్లోనే పెడతాను. ఓకే, ఐమ్ జస్ట్ యూజింగ్ హెడర్. ఇక్కడ నేను హెడర్ యూజ్ చేస్తాను. ఓకే, ఈ రియాక్ట్ డాట్ మేము తీసుకుని వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన రియాక్ట్ అప్లికేషన్లో హెడర్ కాంపోనెంట్ వచ్చింది కదా, కూల్ రిలోడ్ చేయండి, క్లియర్, ఇంక్రిమెంట్. సబ్ చైల్డ్ అయితే వర్కౌట్ అవట్లా. ఓకే, ఎందుకంటే మెమో ఉంది కాబట్టి. సో లెట్ మీ రిమూవ్ ద రియాక్ట్ డాట్ మెమో, క్లియర్. చూడండి, దిస్ ఈజ్ హెడర్. మెమో పెట్టకపోతే దాని చైల్డ్ ఎలిమెంట్స్ కూడా కాల్ అయిపోతున్నాయి. నేను అసలు హెడర్ అనే కాంపోనెంట్ యాప్లో కూడా పెట్టలేదు కదా, నేను టు డూ యాప్లో పెట్టాను, టు డూ కాంపోనెంట్లో పెట్టాను. టు డూ కాంపోనెంట్తో పాటు దాని చైల్డ్, అంటే మీకు మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఉమ్, ఇదే నేను లాస్ట్ టైం చెప్పాను కదా. ఇప్పుడు ఎప్పుడైతే యాప్లో మీరు ఇది టు డూ అయితే, టు డూ ఎప్పుడైతే రీ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని చైల్డ్స్ కూడా రీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఐ మీన్ టు సే రీ రెండరింగ్ అయిపోతుంది. అలా మీరు ఎన్ని చైల్డ్స్ రాస్తే అన్ని చైల్డ్స్ రీ రెండరింగ్ జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకో చైల్డ్ రాస్తారు ఇక్కడ, ఓకే, ఆ చైల్డ్ కూడా రీ రెండరింగ్ జరుగుతుంది. అంటే ఏదైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, నేను అడుగుతాను ఈ క్వశ్చన్స్, అందుకే మాట చెప్తున్నా. సో ఒక చైల్డ్ దగ్గర మీరు మీరు ఆ మెమో కనుక, ఎక్కడైనా సరే ఒక చైల్డ్ అనే కాదు, ఏ కాంపనెంట్ అయినా మీరు మెమోని రాయకపోతే కనుక మీరు ఆటోమేటిక్గా ఆ చైల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి
దాని సబ్ చైల్డ్స్ అన్నిటిలో కూడా రీరెండరింగ్ చేపిస్తుంది. దట్ ఈస్ వాట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. అర్థమైందా? ఇదే పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అంటే. కాబట్టి మనము రియాక్ట్ డాట్ మెమో అంటే మెమో అన్నది మనం వాడుతూ ఉంటాం అన్నమాట ఎప్పటికెప్పుడు. మీరు మొన్న అడిగారు మెమో ఎక్కడ రాయాలి అని అడుగుతున్నారు చూసారు. ప్రతి కాంపనెంట్ చైల్డ్స్ రాస్తున్నప్పుడు ప్రతిసారి మనం మెమో రాయాల్సిందే. రాస్తే పెర్ఫార్మెన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మన కాంపనెంట్. ఇప్పుడు నేను టు డూ గేమ్ రాశాను, హెడర్కి రాయలా వీలు. చూడండి, కాలింగ్ వస్తుంది కానీ హెడర్ కాంపనెంట్ రావట్లేదు. మళ్ళీ మీరు హెడర్ కనుక రాయలేదు అనుకోండి, మళ్ళీ ఇక్కడైనా స్టేట్ అప్డేట్ అయితే మళ్ళీ హెడర్ రీరెండర్ కూడా జాయిన్ అవుతుంది. ఆ చైనింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రీరెండరింగ్ జాయిన్ అయిపోతుంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం రాస్తున్నప్పుడు. మెమో అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకే, సూపర్. నౌ కమ్ అంటే బ్యాక్. సాయి రెండు స్టైల్ కి పేరెంట్ కూడా రాయాలి సాయి. రెండింటికి రాయాలి, నా హెడర్ కూడా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదో బటన్ పెట్టి నేను ఇక్కడ స్టేట్ అప్డేట్ చేస్తే మరి హెడర్ అన్న కాంపొనెంట్ రీరెండర్ అయిపోతుందిగా. అంటే పేరెంట్ లో మనం మెమో పెడితే చైల్డ్ కి అయితే అప్లై అవుతుంది. పేరెంట్ లో పెడితే చైల్డ్కి అప్లై అవ్వదు, కానీ పేరెంట్ లో ఉన్న స్టేట్ మీద. ఓకే, నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. నేను ఇప్పుడు లెట్ మీ కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే నేను దీనికి మెమో పెడతాను, సో ఈ చైల్డ్స్ మేబీ రీరెండర్ అవ్వవు కదా అనుకుంటారు. పాయింటే, మీరు ఫస్ట్ చైల్డ్ మాత్రం రీరెండర్ అవ్వకుండా అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ ఒక బటన్ పెట్టాను అనుకోండి, బటన్ పెట్టి స్టేట్ అప్డేట్ చేస్తాను. నేను రివర్స్లో వెళ్ళట్లా. మీకు రియాక్ట్లో డేటా ఫ్లో డౌన్ ఉంటుంది, అప్వర్డ్ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టేట్ పెట్టి నేను ఇక్కడ దీనికి మాత్రమే మెమో రాశాను, దీంతో సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా నేను ఈ చైల్డ్లో బటన్ క్లిక్ చేసి స్టేట్ అప్డేట్ చేశాను. సో ఈ రెండింటికి మరి మెమో లేదు కాబట్టి ఈ ఈ పాయింట్ నుంచి రీరెండరింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు రేపు పొద్దున్న దీనికి కూడా మెమో పెట్టాలి కదా, చైల్డ్ వన్ కూడా మెమో పెట్టాలి. మెమో ఆఫ్. ఇప్పుడు ఇలా పెట్టారు, బాగానే ఉంది. సారీ, అడ్డు కొట్టేశాను. మెమో ఆఫ్ అని పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ సబ్ చైల్డ్ దగ్గరకు వచ్చారు, దీనికి ఇంకో చైల్డ్ ఉంది. సబ్ చైల్డ్ 3 దగ్గర ఇంకో చైల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, దీనికి మీరు ఇందులో మీరు ఏదో స్టేట్ అప్డేట్ చేస్తున్నారు. అప్పుడు ఈ కింద ఉన్న రెండు సబ్ చైల్డ్స్ మళ్ళీ రీరెండరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే మీరు ఇప్పుడు ఆలోచిస్తే చైల్డ్స్ అన్నిటికీ నేను మెమో పెట్టుకుంటా రావాలిగా. అవును సాయి. ఎక్కడ బ్రేక్ అయినా అక్కడి నుంచి రీరెండరింగ్ అయిపోతుంటుంది అనమాట. సో ఎవరి కాంపోనెంట్ కి రిజల్ట్ పెడుతుంటే రావాలి. ఎవ్రీ కాంపనెంట్కి మనం మెమో అన్నది యూజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సూపర్ నైస్. ఓకే, నా సరే మెమో అయితే పెట్టాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ నేను తెచ్చేదే ఒక మెథడ్. ఇది కాంపనెంట్ కాదు, ఏమీ కాదు. ఒక మెథడ్ నుంచి నేను ఇక్కడ తెచ్చుకుంటే ఒక వాల్యూ అంతే, జస్ట్ వాల్యూ. ఏంటది, ఒక చిన్న రిటర్న్ వాల్యూ తెచ్చుకుంటున్నా. మరి అప్పుడు అతమాటు నాకు రీరెండర్ అయిపోయే ఛాన్సెస్ జరుగుతున్నాయి కదా. ఇట్స్ అ ప్రాబ్లం కదా మరి. రైట్, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏ వాల్యూ అప్డేట్ అయితే ఈ వాల్యూ తెచ్చుకోవాలి. లేకపోతే ఇంకో పని చేద్దాం, మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇంకో బటన్ తీసుకో. ఓకే, బటన్ తీసుకుంటా. ఇది కూడా ఆన్ క్లిక్ అని చెప్పి ఇజ్ ఈక్వల్ టు ప్రింట్ నేమ్. సింపుల్గా ప్రింట్ నేమ్. ప్రింట్ నేమ్ ఒక చిన్న బటన్ తీసుకుంటాను అండ్ కాన్స్టెంట్ ప్రింట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఒక నేమ్ అన్న స్టేట్ తీసుకోండి. కాన్స్టెంట్ యూజర్ సెట్ యూజర్. ఓకే, సెట్ యూజర్. యూజ్ స్టేట్లో ఇనీషియల్గా యూజర్ వచ్చి సాయి, నా పేరు పెట్టుకున్నాను. ఓకే, ఇనీషియల్గా సాయి అని ఉన్నాడు. మీరు కావాలంటే అది కూడా ప్రింట్ చేసుకోండి. యూజర్ అండ్ ప్రింట్ నేమ్లో ఒకవేళ అప్డేట్ యూజర్, ప్రింట్ నేమ్ ఇన్ ద సెన్స్ నేను యూజర్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెట్ యూజర్ తీసుకోండి. ఇందులో నాకు సాయి బదులు ఐ గో విత్ ప్రభాస్.
అదే రాత్రి సలాం చూశాను లేండి టీవీలో అందుకంటే. ఓకే. ఓకే. సో ప్రభాస్ అని పెట్టా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రింట్ నేమ్, ఓకే, లెట్స్ గో అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. క్లియర్. ఏదైతే ప్రింట్ నేమ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈవెన్ దో ఆ కాలింగ్ అన్నది జరుగుతుంది చూసారా, 2 టైమ్స్ జరిగింది. కాల్ క్లిక్ అవ్వలేదు. ఓకే. 2 టైమ్స్ క్లిక్ అయింది అంటే ఇక్కడ నాకు వాల్యూ అప్డేట్ అయినప్పుడు క్లిక్ అయింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇంక్రిమెంట్ చేస్తాను, కానీ ఇప్పుడు ప్రతిసారి కాల్ అవుతుంది. ఇప్పుడు నేను అక్కడ చిన్న లాజిక్ రాస్తా ఏమని, ఇక్కడ యూజ్ మెమో. ఓకే, లెట్స్ టేక్ దట్ యూజ్ మెమో ఫ్రమ్ హియర్. సో నేను యూజ్ మెమో అని తీసుకుని ఆ యూజ్ మెమోని ఒక కాల్ బ్యాక్ లాగా రాయండి. యూజ్ మెమో ఆఫ్ కామా, ఇక్కడ మీరు ఏ వాల్యూకి మీరు దీన్ని అప్డేట్ చేద్దాం, ఫస్ట్ కాల్ బ్యాక్ అండి, కాల్ బ్యాక్ రాయండి. కాల్ బ్యాక్ ఇచ్చి మీరు ఏ వాల్యూకి ఈ వాల్యూ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు నేను ఓన్లీ ఫర్ యూజర్కి, యూజర్ కనుక అప్డేట్ అయితే తప్ప ఇంకా దేనికి ట్రిగ్గర్ చేయొద్దు. మీకు అర్థమైందా? అంటే నేను ఈ మ్యాథ్ వాల్యూ అన్న దాన్ని కాపీ చేయండి, దీన్ని కామెంట్ చేసి మళ్ళీ పెట్టు. ఇప్పుడు యూజ్ మెమో తీసేద్దాం. నా ఇంటెన్సిటీ ఏంటంటే నేను కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు కూడా రిటర్న్ వాల్యూ అన్నది కీప్ ఆన్ ప్లే అయిపోతుంది. నాకు అది వద్దు, కౌంట్ వాల్యూలో ఆపేయాలి. నేను ఇంక్రిమెంట్ అన్నటప్పుడు ఆ కాలింగ్ హియర్ అన్నది ఆగిపోవాలి. నాకు నాకు మెయిన్ ప్రింట్ నేమ్ అన్నప్పుడు ఓకే, ఎందుకంటే ఇక నేను నేమ్ మార్చుకుంటాను, అప్పుడు కావాలి నాకు ఆ మెథడ్. ఓకే, ఆ మెథడ్ అనేది కాల్ అవ్వాలి రిటర్న్ వాల్యూ అని. కాబట్టి నేనేం చేశానంటే మ్యాథ్ వాల్యూకి యూజ్ మెమో అని చెప్పి రాసి యూజర్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే కాల్ చెయ్యి అని పెట్టాను అనమాట. సో సేవ్ చేయండి, ఒకసారి రీలోడ్ చేయండి. ఆటో రీలోడ్ ఎందుకు అవ్వలేదు? ఓకే. ఇప్పుడు ప్రింట్ నేమ్ కొట్టా, ప్రభాస్ మారాడు కాబట్టి నాకు కాల్ అయ్యింది. ఓకే, మళ్ళీ కొడతా, కాల్ అవ్వదు. ఇప్పుడు ఇంక్రిమెంట్ కొడతా, కాల్ అవ్వదు. ఎందుకు కాల్ అవ్వట్లేదు అనుకుంటారు? డిపెండెన్సీ ఇచ్చాను నేను ఇక్కడ. యూజర్ అన్నది ప్రభాస్ అని మారినప్పుడు నాకు ప్రభాస్ వచ్చాడు, కాలింగ్ హియర్ అని ఓకే. నేను ఇంక్రిమెంట్ కొడుతున్నప్పుడు అసలు ఈ వాల్యూ మారట్లేదు కదా యూజర్ అన్నది. సో ఆ మెథడ్ కాల్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ ఏమైంది, ఇందులో వచ్చిన వాల్యూని ఈ మ్యాథ్ వాల్యూలో మెమరైజ్ చేసి పెట్టుకుందాం అనమాట. దట్ ఈస్ వాట్ మెమరైజింగ్ ఏ వాల్యూ. దట్ ఈస్ వాట్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ యూజ్ మెమో. అర్థమైందా? దీన్నే యూజ్ మెమో అంటారు. సో మనము పెర్ఫార్మెన్స్కి సంబంధించి 3 జనరల్గా ఇవే వాడతాం ఎక్కడైనా సరే. ఒకటి వాల్యూ, ఫంక్షన్ లేదా కాంపనెంట్, అంతే కదా. ఇంతకు మించి మనం ఎక్కడ ఇంక కొత్తగా ఏమీ రాయం. సో మూడింటికి మెమరైజింగ్ కాన్సెప్ట్ చూసాం. కాంపనెంట్ మెమరైజ్ చేయాలంటే మెమో వాడతాము. మెమోలో ఏముంటుందంటే గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అన్న మెథడ్ వాడి దాన్ని రీరెండరింగ్ చేయకుండా ఆపుతాడు. అంటే ముందు ప్రాప్స్ని, కరెంట్ ప్రాప్స్ని చెక్ చేసుకుంటుంది అనమాట. అది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ యూజ్ కాల్ బ్యాక్, మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చూసాం. యూజ్ కాల్ బ్యాక్ యూజ్ చేసి కాల్ బ్యాక్ చేయకుండా ఆపుతాం. నెక్స్ట్ యూజ్ మెమో టు రిటర్న్ టు మెమరైజ్ ద వాల్యూ. గాట్ ఇట్ అండి? సాయి ఇక్కడ మనం యూజర్కే కదా ఇచ్చాము, కౌంట్కి ఎలా స్టాప్ అవుతుంది? అవును, మరి యూజర్ అప్డేట్ అవ్వట్లేదు కదా. యూజర్ ఫస్ట్ సాయి అండి. సో మీకు కనబడింది, వాల్యూ కనబడుతుంది. ఓకే, సాయి కాబట్టి అంటే ఇనీషియల్ లోడింగ్ లో ఒకటి కాలింగ్ హియర్ అని చెప్పి ఇనీషియల్ లోడింగ్ లో ఒకటి వస్తుంది. దాన్ని పట్టించుకోకండి, దీన్ని లైట్ తీసుకోండి. ఎందుకంటే కాంపనెంట్ రన్ రేట్ టైంకి ఒక లోడ్ అయ్యింది, నాకు కనిపించింది. నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ కొడుతున్నాను. ఇప్పుడు యూజర్ ఎవరు? సాయే ఉన్నాడు కాబట్టి నా కాలింగ్ హియర్ అవ్వట్లా. ఇక్కడ మీరు చూసారు, ఇది ఒక కాల్ బ్యాక్. యూజ్ మెమో అనేది హుక్ లో ఫస్ట్ది ఇది ఒక కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ లో డిపెండెన్సీ ఇచ్చి నేను యూజర్ ఇచ్చా. యూజర్లో ఎవడున్నాడు? సాయి కదా ఉన్నది. మీరు ఎప్పుడు ఇంక్రిమెంట్ కొట్టినా అందులో ఉన్నది సాయియే. సో సాయి మారట్లా. రియాక్ట్ ఏం చెప్పుకుంటుంది? ఓకే, ఈ స్టేట్ మారట్లేదు కాబట్టి నేను దీన్ని అర్థమాట రీఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు కొత్త వాల్యూ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మ్యాథ్ వాల్యూలో ఏముంటుంది? ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అంటే 190 ఓకే సార్. అదేంటంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రింట్ నేమ్ అని కొడతానో సాయి కాస్త ప్రభాస్ అని మారుతుంది కాబట్టి ఇందులో చేంజ్ జరిగింది. అప్పుడు ఈ మెమో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసినప్పుడు రిటర్న్ వాల్యూలో అందులో సేమ్ వాల్యూ ఉండను, డిఫరెంట్ వాల్యూ ఉండను. ఈ మెథడ్ని రీ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. చేసి వచ్చిన వాల్యూని మళ్ళీ మ్యాథ్ వాల్యూ ఉన్న దాంట్లో స్టోర్ చేసి పెడుతుంది.
సరే, మళ్ళీ ట్రై చేయండి, అవ్వదు. ఎందుకంటే ఈసారి ప్రభాస్ అప్డేట్ అయిపోయి ఉన్నాడు, ఇంకా అవ్వదు అక్కడ. ఓకే, దిస్ ఈజ్ వాట్ పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్స్. మీరు ఎప్పుడైనా సరే పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుందంటే ముందు వాళ్ళు మెమో ఇచ్చారో లేదో చూసుకోండి రియల్ టైంలో. మెమో లేకపోతే మెమో ఇచ్చి ట్రై చేయండి. అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు మనం కొంచెం డీబగ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, నైస్. ఇంకా ఇంకొకటి ఉందండి, అంటే ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ గురించి. అంటే యూజ్ రెఫ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అలా కంప్లీట్ దట్ హియర్. ఓకే, యూజ్ రెఫ్ అనే ఒక హుక్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం యూజ్ కాల్ బ్యాక్ చూసాం, యూజ్ రెఫ్ చూసాం, యూజ్ స్టేట్ చూసాం, యూజ్ ఎఫెక్ట్ చూసాం. ఇప్పుడు యూజ్ రెఫ్ అన్నమాట. అసలు యూజ్ రెఫ్ అనేది ఎందుకు పనికి వస్తుందంటే యాక్చువల్గా మనం రాసేదంతా కూడా ప్యూర్ ఫంక్షన్స్. ఐ హోప్ యూ నో అబౌట్ అ ప్యూర్ ఫంక్షన్. ప్యూర్ ఫంక్షన్ అంటే ఏంటో మీకు తెలుసు. ప్యూర్ ఫంక్షన్ అంటే ఏంటంటే sim- ఆ, వచ్చిన పారామీటర్ వాల్యూని బట్టి దాన్ని యూజ్ చేసుకోండి. ఒక ఒక టెంప్లెటింగ్నో లేకపోతే ఒక వాల్యూని సేమ్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేదాన్ని మీరు రిటర్న్ చేసి ఇస్తారు. అంతే కదా. అంటే ఇందులో మీరు ఈ డెఫినేషన్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకుంటానండి. లెట్ మీ టేక్ నార్మల్గా జావాస్క్రిప్ట్. ఓకే, ఫంక్షన్ టెస్ట్ అనుకోండి. టెస్ట్, ఇందులో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ వాల్యూ. ఇక్కడ ఒక వాల్యూ తెచ్చుకుంటాం. ప్యూర్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? ఈ వాల్యూని తీసుకుని, ఓకే, మీరు దాన్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తారంటే చేసి మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూ డిపెండెన్సీ లాంటిదే మీరు ఒక వాల్యూని రిటర్న్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ప్యూర్ ఫంక్షన్ నేమ్. అంతే కదా, ప్యూర్ ఫంక్షన్ డెఫినేషన్ అంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యూర్ ఫంక్షన్ మీరు రియాక్ట్తో కంపేర్ చేసుకుంటే మనం రాసేది ఏంటి? ఫంక్షన్. ఓకే, కాంపోనెంట్ రాశారనుకోండి. సపోజ్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు మనం క్లాస్ కాంపోనెంట్లో రాస్తాం కాన్స్టెంట్. ఓకే, నేనేం చేస్తానంటే ఏదైనా మెథడ్ నేను రాస్తాను. ఓకే, కాంపోనెంట్ రాసుకోండి. మై కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు యారో ఆఫ్. ఇక్కడ కూడా నేను ప్రాప్స్ అనేది తెచ్చుకుంటున్నాను. ప్రాప్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ వాల్యూ కదా. వాల్యూలో ఆబ్జెక్ట్ ఓన్ ఉంటే ఏదైనా ఉండను. నాకు ఇప్పుడు ప్రాప్స్ వచ్చింది. ప్రాప్స్ తెచ్చుకోండి. ప్రాప్స్ మీద నేను రిటర్న్లో యూఆర్ఎన్, ఓకే, ఒక జేఎస్ఎక్స్ అని రిటర్న్ చేస్తున్నాను. అంతే కదా, ఒక డివ్, ఒక లేకపోతే ఒక డిదో పెట్టుకుంటే ప్రాప్స్ డాట్ సంథింగ్ లైక్ నేమ్ అను, ఇదే కదా చేస్తున్నాం మనం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దీనికి దీనికి డిఫరెన్స్ ఏముంది? నేను పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇక్కడ పారామీటర్ వచ్చింది. ఆ పారామీటర్ బేస్ చేసుకుంటే నేను ఒక టెంప్లెట్ని రిటర్న్ చేస్తున్నా. సో రియాక్ట్లో కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మనం వాడేది ప్యూర్ ఫంక్షనే. కంప్లీట్ ప్యూర్ ఫంక్షన్ వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ప్యూర్ ఫంక్షన్ వాడడం వల్ల నాకు, అంటే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను చూడండి. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ మీద ఎక్కడ డిపెండ్ అవ్వట్లేదు మనం. అంటే అవుట్ సైడ్ కాన్స్టెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి అని తీసుకోండి. నేను ఈ వాల్యూ నేను ఎక్కడెక్కడ వాడట్లా. వాడితే అప్పుడు ప్యూర్ ఫంక్షన్ అవ్వదు అది. ప్యూర్ ఫంక్షన్ కాన్సెప్టే అదనమాట. ఓకేనా, ఎక్స్టర్నల్ వేరియబుల్స్ మీద డిపెండ్ అవ్వకుండా చేసేదాన్ని ప్యూర్ ఫంక్షన్ అంటారు. మరి ఇప్పుడు నాకు ప్రాబ్లం ఎక్కడ అయిందంటే, ఒక ఎలిమెంట్, ఒక డివ్కి ఒక ఐడి ఉంది, ఐడిని గెట్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూస్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం? జావాస్క్రిప్ట్ అయితే డాక్యుమెంట్ బై గెట్ ఎలిమెంట్ బై ఐడి. బట్ అప్పుడు కూడా మీరు ఎక్స్టర్నల్ వేరియబుల్ మీద డిపెండ్ అయినట్టే కదా. అంటే అవుట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ బయటికి వెళ్ళి, అంటే అవుట్ ఆఫ్ ఫంక్షన్ వెళ్ళి ఒక డాక్యుమెంట్ నుంచి వాల్యూ తెచ్చుకుంటున్నారు. సో ఇట్స్ నాట్ ఎ ఫంక్షన్, ప్యూర్ ఫంక్షన్ కాదు ఇది. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తానంటే నాకున్న కాన్సెప్ట్ యూజ్ రెఫ్. ఓకే, యూజ్ రెఫ్ అన్న హుక్ యూజ్ చేసి టు పర్సిస్ట్ వాల్యూ, ఒక రెండరింగ్ నుంచి ఒక వాల్యూని పర్సిస్ట్ చేసి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్స్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అస్. ఓకే, దానికోసం నేను ఏం చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు సే యూజ్ రెఫ్. ఓకే, యూజ్ రెఫ్ తెచ్చుకుంటున్నాను. యూజ్ రెఫ్ తెచ్చుకుని ఆ యూజ్ రెఫ్ని నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటా ప్రస్తుతానికి మనకు అర్థం అవడం కోసం. ఓకే, ఇన్పుట్,
type is equal to text, okay, and value is equal to something ఏదో వాల్యూ పెడదాం, ఓకేనా. సో మీకు ఆ వాల్యూ కూడా తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఎ స్టేట్ కాన్స్టెంట్, ఓకే, ఇన్పుట్ వాల్యూ కమా సెట్ ఇన్పుట్ వాల్యూ, ఓకేనా, వాల్యూ, ఓకే, వాల్యూ పెట్టాను, ఓకే, ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనిషియల్గా ఎంటీ, ఓకే. ఇది తీసుకోండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ వాల్యూ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టు, అండ్ ఇక్కడ ఆన్ చేంజ్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెట్ ఇన్పుట్ వాల్యూ, ఓకే, ఆఫ్ ఈ డాట్ అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ తెచ్చుకున్నాం చూస్తున్నాం. ఈ ఈవెంట్ తెచ్చుకోవాలంటే ఆరో ఫంక్షన్ తీసుకోండి, ఈ టార్గెట్ డాట్ వాల్యూ, ఓకే. నేను ఈ వాల్యూని రెప్తో చేస్తాను, చేసి ఇలా చేశాను. ఇప్పుడు ఏంటి, ఈ వాల్యూ మీరు తెచ్చుకోవాలి అనుకుంటే మీరు జనరల్గా మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడియో ఏదో చెప్పి ఇన్పుట్ డాట్ వాల్యూ అని తెచ్చుకుంటాం, ఇందులోని వాల్యూ మనం గెట్ చేయాలి అంటే, ఓకే. సో ఇలా చేయకుండా మనకి రెఫ్ అని వాడుకోవచ్చు అనమాట, ఓకే, రెఫరెన్స్ అని చెప్పి దీనికి ఒక ఏదో ఒక ఐడియో ఏదో ఒకటి పెట్టుకోండి, ఓకే. దీన్ని నేను ఐఎన్పిటి అంటాను. ఇప్పుడు ఈ ఐఎన్పిటిని మీరు ఇక్కడ ముందు డిఫైన్ చేసుకోవాలి, ఎలాగంటే కాన్స్టెంట్ ఐఎన్పిటి ఇజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ ఆఫ్ అని చెప్పి మీరు ఎప్పుడైతే డిఫైన్ చేస్తారో ఈ రెఫ్కి ఈ ఎలిమెంట్ మొత్తాన్ని అది పాయింట్ చేసుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఈ రెఫ్ తీసాను ప్రస్తుతానికి. ఇప్పుడు నేను ఒక వాల్యూ తెచ్చుకోవాలి అంటే కనుక ఇక్కడ చూసారా, ఈ ఇన్పుట్ వాల్యూని ఇక్కడ సెట్ చేసి ఆ వాల్యూని ఇక్కడ సెట్ చేస్తున్నాను, అవునా. ఈ రెఫ్ను కూడా అడుగుతాం, సేవ్ చేయండి, గో దేర్ అండ్ సీ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు టైప్ సంథింగ్, అది అసైన్ అవుతుంది అక్కడ. మీరు ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ వాల్యూ కూడా పెడితే, ఈ ఇన్పుట్ వాల్యూ పెడితే అదే వస్తుంది అక్కడ. బట్ ఇంత కష్టపడడం ఎందుకు, ఓకే. ఇదంతా చేయకుండా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే రెఫ్ అన్న కాన్సెప్ట్ వాడుకుని ఇక్కడ రెఫ్ పెట్టారనుకోండి, ఈ ఎలిమెంట్ ఇంకా అక్కడ రెఫ్కి సెట్ అయిపోతుంది అనమాట. రెఫ్ డాట్ కరెంట్, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు చేంజ్ కదా, దీన్ని నేను ఇలా పెడతాను, ఓకే. నేను ఇప్పుడు ఆన్ క్లిక్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ ఒక ఇక్కడే రాసేస్తాను, ఓకే, ఇలా రాసుకోండి. ఇప్పుడు ఆ రెఫ్ని ప్రింట్ చేస్తాం, ఐఎన్పిటి, ఓకే. ఇప్పుడు చూడండి, ఓహో ఈ క్లిక్ అంటే ఇది ఇన్పుట్ కదా, సారీ, ఆన్ బ్లర్, బ్లర్లో పెట్టా అంటే ఫోకస్ బయటకు వచ్చినప్పుడు. సో క్లియర్ చేయండి, ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్ అండ్ బ్లర్ కొట్టండి. కరెంట్ అని వచ్చింది చూసారా, కరెంట్లో ఏముంది, ఇన్పుట్ ఉంది, కరెంట్ డాట్ ఇన్పుట్ డాట్ వాల్యూ అన్నారు అనుకోండి, ఐఎన్పిటి డాట్ కరెంట్ డాట్ వాల్యూ అన్నారు అనుకోండి, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. చూడండి ఏఎస్డిఎల్ అంటే ఒక ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అలా తెచ్చుకోకుండా మీరు రెఫ్ యూజ్ చేసుకుంటే రెఫ్ ద్వారా ఎలిమెంట్ మీరే యాక్సెస్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఫర్ ఇన్పుట్, మీరు దేనికైనా చేయొచ్చు. ఇప్పుడు ఇన్పుట్ కాదు లేకపోతే ఒక డివ్ తీసుకుందాం, ఓకే, ఇంకా డివ్ తీసుకుంటాం, డివ్ దీనికి రఫ్ ఇస్ ఈక్వల్ టు ఐఎన్పిటి అని పెట్టా, ఇందులో నేను ఒక టెక్స్ట్ పెడుతున్నా సంథింగ్ లైక్ హలో వరల్డ్, ఓకే. ఇప్పుడు నేను కౌంట్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ రావాలనుకున్నాను అనుకోండి, సో కౌంట్ ఇంక్రిమెంట్ కదా, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐఎన్పిటి అన్నాను అనుకోండి, సపోజ్ మీకు అర్థం అవడం కోసం క్లిక్, అందులో డివ్ కనబడుతుందా, డాట్ కరెంట్ క్లియర్ చేయండి, మళ్ళీ కొట్టండి, చూడండి డివ్ హలో వరల్డ్, ఆ ఎలిమెంట్ రిఫర్ అయ్యిందా. మీరు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తెచ్చుకోకర్లేదు, ఆ రెఫ్ మీరు రియాక్ట్ నుంచి బయటికి వెళ్ళాల, హుక్ వాడుకున్నారు అంతే, యూజ్ రెఫ్ అన్న రియాక్ట్ వాడు ఇచ్చిన హుక్కే వాడుకున్నారు, మీరు ఇక్కడ వచ్చిన ప్రాప్స్ని మార్చలేదు, ఏమీ మార్చట్లా, ఒక ఎక్స్టర్నల్గా ఈ అంటే ఎక్స్టర్నల్ అని కూడా నేను అన్ను, రియాక్ట్ నుంచి హుక్ తెచ్చుకుంటే హుక్స్ సపోర్టింగే కదా మరి రియాక్ట్ ఫంక్షన్స్కి తెచ్చుకుంటే దాని నుంచి యూజ్ చేసుకున్నాం. సో డాక్యుమెంట్ డాట్ జావా స్క్రిప్ట్ ఎక్కడ రాయకుండా మేనేజ్ చేస్తున్నాం అంట.
దట్ ఈస్ వాట్ యూజ్ రఫ్ విల్ డూ. యూజ్ రఫ్ వల్ల ఈ హెల్పింగ్ జరుగుతుంది అనమాట. అర్థమైందండి? సో టోటల్గా మనము ఈరోజు మనం రియాక్ట్ డాట్ మెమో, యూజ్ కాల్ బ్యాక్, నాట్ యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమో అండ్ యూజ్ రఫ్, ఈ హుక్స్ చూసాం.